హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సంఘటన ఏమిటంటే, హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన. ఒక యువకుడు బెట్టింగ్ మాయలో పడి తన అకౌంట్లో బ్యాలెన్స్ 20,000 బెట్టింగ్లోనూ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత తను చేసిన పని ఏమిటంటే, వాళ్ళ నాన్న దగ్గర 2,000 మెడికల్ కోసము, ట్యాబ్లెట్ల కోసము 2,000 పెట్టుకుని ఉంటే, ఆ 2,000 వాళ్ళ నాన్న మెడికల్కి పంపించి ఆ ట్యాబ్లెట్లు తీసుకురా అని పంపిస్తే, కొడుకు ఏం చేసినాడంటే 2,000 బెట్టింగ్లో యాప్లో పెట్టి వాళ్ళ నాన్న 2,000 మెడికల్కి పంపిస్తే ఆ మెడికల్కి డబ్బులు తీసుకెళ్ళకుండా బెట్టింగ్లో పోగొట్టుకొని ఓడిపోయాడు. తర్వాత ఆ విషయం చెప్పలేక వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, పేరెంట్స్కి చెప్పకుండా 2,000 బెట్టింగ్లో ఓడిపోయాడని బాధతో ఊరేసుకొని ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయాడు. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్లో జరిగింది. దయచేసి ఫ్రెండ్స్, బెట్టింగ్ మాయలో పడి ప్రాణాలు తీసుకోకండి. ఇన్స్టాగ్రామంలో, ఫేస్బుక్లో ఇవన్నీ యాడ్స్ చూసి డబ్బులు సంపాదించాలని అనుకుండొచ్చు, కానీ అవి ప్రాణాలు తీస్తాయి. గుర్తుపెట్టుకోండి. వేటిని మీరు నమ్మకండి, వేటిని మీరు చూసి మోసపోకండి. ఇవన్నీ ఫేక్ యాడ్స్, డబ్బులు సంపాదించడానికి వాళ్ళ యొక్క బిజినెస్ స్కామ్లు ఇవన్నీ. వీటి బెట్టింగ్ మాయలో పడి మీరు ప్రాణాలు తీసుకోకండి. బెట్టింగ్లో పెట్టి 2,000 ఆడితే ఆ 2,000 ఉనిందుకు కూడా ఓడిపోయాడు. అంటే తనతో ఉన్నటువంటి మనీ పోయింది, వాళ్ళ నాన్న 2,000 మెడికల్కి పెట్టుకున్నటువంటి అమౌంట్ కూడా పోయింది. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి బెట్టింగ్ యాప్లో. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచన చేయండి. మీరు బెట్టింగ్ మాయలో పడి మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉన్నావో డబ్బులు పోగొట్టుకోకండి. బెట్టింగ్ అంటేనే ఒక స్కామ్, అది ఒక బిజినెస్. అది ఎవడికో ఒకడికి తగులుతుంది. వాడు హైలైట్ కావడానికి తన యొక్క ఇన్స్టాగ్రామంలో కానీ తన యొక్క డెవలప్మెంట్ చేసుకోవడానికే తన యొక్క ఈ వీడియోలు తీస్తారు. ఫేక్ వీడియోలు ఇవి, స్కామ్లు ఇవన్నీ. వీటిని నమ్మి ఏవైతే వీడియోలు చూసి మీరు నమ్మకండి. డబ్బులు వస్తామని ఆశపడి బెట్టింగ్ మాయలో పడి మీ యొక్క డబ్బులు పోగొట్టుకోకండి. దయచేసి చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ వీడియో అందరూ చూడాలి. చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే, బెట్టింగ్ మాయలో పడి డబ్బులు వచ్చేస్తాయేమో అని వాటిలో ఆలోచనలో పడి అందులో తన యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో, తల్లిదండ్రులు మీకు చదివించడానికి అమౌంట్ ఇచ్చింది కానీ, ఏమైనా మీకు భవిష్యత్తు కోసం ఏదన్నా అవసరపడితేనే తల్లిదండ్రులు కూడిపెట్టిన డబ్బులు కానీ మీకోసం పెడితే, మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి బెట్టింగ్లో పెట్టేసి ఓడిపోయిన తర్వాత మీరు బాధపడేసి తల్లిదండ్రులకు చెప్పులేని బాధగా మిగిలిచి, ఎక్కడ తల్లిదండ్రులు చెప్తే మేము చెడ్డవాళ్ళు అయిపోతామని మీ మనసులో ఉంచేసుకొని ఇలా సూసైడ్ చేసుకుంటున్న కారణం ఏమిటంటే కేవలం బెట్టింగ్ యాప్. దయచేసి ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రులు జ్ఞాపకం పెట్టుకోండి. మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడి డబ్బులు పోగు చేసి కూడిపెట్టి మిమ్మల్ని చదివించాలనుకుంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్లో పడి ఓడిపోయి మీరు ప్రాణాలు తీసుకుంటున్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచించేయండి. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ ఒక స్కామ్, ఒక మాయ. అది దానికి ఆకర్షితమయ్యాయి మీ ప్రాణాలు తీసుకోకండి. చాలామంది ఇలాంటి మాయలో పడి చాలామంది బలవుతున్నారు. బెట్టింగ్ యాప్లో ఆలోచన చేసి డబ్బులు పోగొట్టుకోకండి. అది ఒక బిజినెస్, అది ఒక స్కాము, మోసము, ఇవన్నీ ఫ్రాడ్. వీటన్నిటి మీరు నమ్మి మీ డబ్బులు పోగొట్టుకున్నారు అనుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దయచేసి. లక్కీ భాస్కర్ అనే సినిమా వచ్చింది. అందులో వాడు పేదరికమైన కుటుంబం ఉంటుంది. ఆ పేదరిక కుటుంబాన్ని తను ఎలాగైతే తను కాపాడుకోవాలి, ఒక డబ్బు సంపాదించాలని ఒక సినిమా పాత్ర ఉంటుంది. అది యాక్టింగ్ సినిమా. ఆ సినిమా చూసినటువంటి 3 కుర్రోళ్ళు, వైజాగ్ కుర్రోళ్ళు, హాస్టల్లో ఉన్నటువంటి కుర్రోళ్ళు, 3 పిల్లలు ఆ సినిమా చూసిన తర్వాత డబ్బు సంపాదించాలనే 3 వ్యక్తులు ఏం చేశారంటే, హాస్టల్లో నుంచి కంపౌండర్ దాటి గోడ దూకేసి బయటికి పారిపోయారు. ఎందుకు పారిపోయారని విజయవాడలో దొరికినప్పుడు పట్టుకున్నప్పుడు ఆ పిల్లల్ని హాస్టల్ నుంచి ఎంక్వైరింగ్ చేస్తే పోలీసు వారు, ఆ పిల్లలు చెప్పిన సమాధానం అంటే, మేము డబ్బు సంపాదించడానికి ఇలా ప్రయత్నం చేసాము, తప్పు చేసామని చెప్తుంటే, ఎందుకు ఇలా చేశారంటే, ఈ సినిమా చూడడం వల్ల మాకు ఇలా చేయాలని అనిపించింది, డబ్బు సంపాదించాలని అనిపించిందని పిల్లలు చెప్పారు. ఒక్కసారి ఆ సినిమాలు కానీ, ఇన్స్టాగ్రామంలో కానీ, ఇతర యాప్లు కానీ, యాడ్స్ ఇవన్నీ చూసి మీరు మోసపోకండి. డబ్బు సంపాదించంటే అంత సులభం కాదు, ఊరికే డబ్బు రాదు. ఒకసారి ఆలోచించేయండి. దానికి ఒక ఉంటుంది
దయచేసి బుద్ధిగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించి మీ కుటుంబాన్ని పోషించుకోండి, మీ కుటుంబాన్ని చూసుకోండి. ఇలా సినిమాలు చూసి పిల్లలు మోసపోయినట్టు, యాడ్స్ చూసి మీరు బెట్టింగ్లు మోసపోయినట్టు ఇవన్నీ మోసకరమైన యాడ్స్, మోసకరమైనవి. దయచేసి వీటి మాయలో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మరొక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పుష్ప 2 సినిమా చూశారు. అందులో అల్లు అర్జున్ విలాన్ని చెవుయం కొరుకుతున్నట్టు ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సినిమా సన్నివేశం మహారాష్ట్రంలో కూడా సంఘటన జరిగింది. థియేటర్లో సినిమా చూస్తుంటే ఇద్దరు ఒకరికొకరు వాదన గొడవ జరిగింది. ఆ వాదనలో జరిగింటే అల్లు అర్జున్ ఎలాగైతే ఈ విలాన్ని చెవు కొరికాడో అలాగే అక్కడ ఉన్న వ్యక్తి కూడా చెవు కొరికేశాడు. చెవు కట్ అయిపోయింది. అంటే సినిమా వల్ల మనకి మేలు కాదు, కీడు జరుగుతుందని ఈ యొక్క సంఘటన మనకు అర్థమవుతుంది. దయచేసి ఇలాంటివి చూసి మీరు మోసపోకండి. గేమ్స్ కానీ, సినిమా యాడ్స్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ వీటి ద్వారా మీరు మోసపోకండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.